నమస్తే అండి. అంకుల్ బాగున్నారా అని అడిగారు. అంకుల్ బాగున్నారండి. సడన్గా ఫీవర్ వచ్చి ఇట్లా మనకి ఇన్ఫెక్షన్ ఎక్కువ వస్తే హాస్పిటల్లో జాయిన్ చేసాం. మీ అందరికీ థ్యాంక్స్ అండి. అంకుల్ ఎలా ఉన్నారు అన్నారు. వాళ్ళ అంకులే వీడియో తీస్తున్నారు. ఈ పువ్వుల అందాలు చూడండి, ఏం అందాలని వర్ణించను. నిజంగా నాకైతే చాలా బాగుంది అసలు ఈ పేపర్ ఫ్లవర్స్ని చూసి. అసలు పంపర్ పన్స్ అయితే అసలు ఎంత బాగుందో చూడండి. ఇట్లా వచ్చి పాలినేషన్ చేస్తాయి. అసలు వాసన ఏమనాలి, అంత మంచి వాసన. కొన్ని కూరగాయలు ఉన్నాయి, ఫస్ట్ ఆకుకూరలు ఉన్నాయండి, కోసుకుందాం. ఈ చెట్టు ఎప్పుడు నాకు ఇలా ఎండిపోతే ఏం చేస్తానంటే తెచ్చి ఎండలో పెట్టేసి జాగ్రత్తగా దీన్ని సేవ్ చేస్తాను, జామ. అలాగే ఏమైంది, ఇక్కడ మన యాపిల్ బీర్ చెట్లు ఉన్నాయి, హార్డ్ ప్రూనింగ్ చేశాను. చూడండి దగ్గరికి వచ్చి హార్డ్ ప్రూనింగ్ చేస్తే ఆకు చూడండి అసలు ఎంత బాగా వస్తుందో. నేనేం చేశానంటే ఈసారి మీకు చూపిస్తాను ఏం చేశాను అనేది. నేను వీడియో తీశాను, ఎంత బాగా వచ్చినాయి. మిరియాలు చూడండి, ఫస్ట్ మిరియాలు కోసేయాలి. మిరియాలు చూడండి ఒకసారి రంగు వచ్చేసినాయి. ఇది దగ్గరికి వచ్చేయండి, ఇట్లా ఇదిగోండి మిరియాలు ఇలా రంగు వస్తే ఇదిగోండి పసుపు రంగు వచ్చేసినాయి చూసారా. మిరియాలు హార్వెస్ట్ చేసేద్దాం. ఎంత బాగా వచ్చినాయి చూడండి. ఇదిగోండి అసలు నేను రోజు 10 మిరియాలు అట్లా వేసి రసం పెడుతున్నాను అంకుల్కి. పాలల్లో పసుపు మిరియాలు, మన మిరియాలే. ఎంత బాగుందో చూడండి అసలు. నిజంగా ఇట్లా మిరియాలు పండితే మనకి ఎంత సంతోషమో. మిరియాలు ఈజీగా పండుతున్నాయండి హైదరాబాద్లో అయితే. నేను 2 చెట్లు పెట్టుకున్నాను, నాకు సంవత్సరానికి సరిపడా వచ్చేస్తున్నాయి. ఇదిగోండి ఫస్ట్ మిరియాల నుంచే స్టార్ట్ చేస్తున్నా. ఎన్ని వస్తాయో చూడండి, ఎంత బాగున్నాయండి. ఇప్పుడు కట్ చేసేస్తాను. ఇంకా మనకేంటి సిగ్నల్, మనకి ఇది తయారైంది అంటానికి ముదురు ఆకుపచ్చ రంగు ప్లస్ అది అట్లా ఎల్లో వచ్చేస్తే ఎండిపోతాయి. ఇట్లా పచ్చి కోసిన నాకు ఎంత హ్యాపీ అంటే, నేను పండించాలనుకున్న పంటలు మ్యాక్సిమం పండించేశానండి. నేను అనుకున్నవన్నీ మన మిద్దె తోటలో పండించగలిగాను. యాపిల్ పండించాను, ఇంకా నేను అనుకున్నవి ఇగోండి చాలా వస్తాయి చూడండి. మీకు బోరు కొడుతుందని నేను ఒక్కోసారి తీయట్లేదు, కానీ చాలామంది నన్ను ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా పసిపిల్లల్లాగా పెంచితేనే ఇవి మనకి అట్లా దిగుబడిస్తాయండి. నేను వాటిని నిజంగా చాలా కేర్ తీసుకుంటాను అసలు వీటిని మొక్కల్ని. ఎంత పని ఉన్నా సరే కంపల్సరీ మొక్కల దగ్గరికి వస్తాను. వచ్చి నేను అంకులాలు నిద్రపోతున్నప్పుడు పని చేసుకుంటా. అందుకు మీకు వీడియోలు చూపించలేకపోతున్నాను నేను చేసే పనులు. నాకేమో ట్రైప్యాడ్ అలవాట్లేదు, ఒక పక్షి అలవాటు అయిందండి. చెప్పాగా మీకు ఆలోచన రాజు అని, మన ఇంట్లో ఒక పక్షి తిరుగుతుంది. అది మేము 5 రోజులు లేకపోయేపాటికి, మేము 5వ రోజు సాయంత్రం వచ్చేపాటికి నన్ను చూసి సంతోషంతో అసలు నిజంగా అండి పక్షులు కూడా ఇట్లా ఉంటాయని దాన్ని చూసి నేను అబ్జర్వ్ చేసి నేను సంతోషపడ్డాను. ఎంత బాగానండి నా చుట్టూతో నువ్వు వచ్చేసావు అంటని అసలు అటు తిరుగుతూ అండి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో చూడండి. అట్లా పక్షులు అట్లా తిరుగుతుంటే నేచర్ మనకి ఎన్నో నేర్పింది పాఠాలు. ఎంత హ్యాపీగా ఉందండి. మనం కేరళలో చూసాము మిరియాలు. నేను ఈ మిరియాల పంట చూస్తానికి అంకుల్ని నేను ఎక్కడికి వెళ్దాను అన్నాను, నన్ను కేరళ తీసుకెళ్ళమని అడిగాను. నాకు ఇష్టం, గబిక్కి నా ఇల్లు వదిలిపెట్టి వెళ్తాం నాకు ఇష్టం ఉండదు. ఈ మొక్కలు అవసరం అనుకుంటే తప్పదు, అంతేగాని మ్యాక్సిమం వెళ్ళను అసలు ఎక్కడికి. ఎన్ని కాసినాయో చూద్దరు కానీ కొంచెం గట్టిగానే ఉన్నాయండి. ఈ కత్తిరితోనే వస్తున్నాయి, గట్టిగానే ఉన్నాయి. చూస్తున్నానే ఇంకా ఎక్కడ దొరుకుతుంది అన్నారు. మొన్న నర్సరీ మేళాలో ఉంది, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయండి. 300 రూపాయలకి ఇస్తున్నారు. 300. ఓకే అయిపోయినాయి. ఎంత సంతోషం. ఎన్ని మిరియాలు పండించాం. రెండోసారి ఈ సంవత్సరం. అంటే నాకు ఒక సీసా అయిపోయింది, ఇది ఒక సీసా. నేను నిజంగా మిరియాలు కొనట్లేదు, చీమలు ఉన్నాయి. ఎంత బాగుంది. పసుపు రంగు ఇట్లా వస్తే కోసేసుకోవాలి. ఇంకా వంకాయలు కోసుకొచ్చేద్దాం ఫస్ట్. నెక్స్ట్ వంకాయలు కోసుకుందామండి. ఏముందండి, ఇంత లావైన వంకాయ భలే టేస్ట్ ఉంటుంది.
ఎంత సూపర్గా ఉంటుందో. వంకాయలు కోసేసి నిదానంగా అట్లాగే మన గార్డెన్ చూసుకుంటే వెళ్దాం. కంపల్సరీ నేను ఆయిల్ వాళ్ళ గానగ నూనె కొట్టేస్తాను. ఇదిగోండి, చెట్లకి మనకి ఇట్లా నూనెను ఇట్లా ఇస్తాం వలన అసలు చెట్లు ఎంత బాగా పెరిగినాయో. నేను హాస్పిటల్ నుంచి వచ్చి నేను చెట్లను చూసి షాక్ అయ్యానండి బాబు. 5 రోజులకి అసలు ఒకసారి మన తోటకూర ఇంత ఆకు నేనే అనుకున్నాను. అసలు భలే హ్యాపీగా ఉంది. కిలో బెల్లము, దోసపిండి, ఇడ్లీ పిండి కొంచెం కొంచెం కలిపాను. ఒక బస్తా మేకల ఎరువు డ్రమ్లో వేసేసి ఆ నీళ్ళు 10 రోజులు ఇచ్చానండి. అయ్యే ఒక రోజు ఇస్తాం పులుస్తాం, ఒక రోజు ఇస్తాం పులుస్తాం. అయ్యి భలే అసలు ఎంత బాగా వచ్చినాయో మొక్కలు. నాకు భలే హ్యాపీ అనిపించింది వాటిని చూసి. 200 లీటర్ల డ్రమ్లో అండి నేను ఒక గోని సంచిలో మేకల ఎరువు కట్టి కొంచెం బియ్యం పిండి, మన దోసపిండి ఉంటుంది కదండి, పులిసిన దోసపిండి, ఒక 1/2 కిలో బెల్లం వేసి ఇలా రాత్రంతా ఉంచేసానండి. చూడండి ఎంత బాగా పొంగిందో, పులిసిందో. ఇట్లా పులిసినప్పుడు మొక్కలకి ఇస్తే మన ఫ్రూట్స్ మొక్కలు చాలా బాగా ఇష్టపడతాయి. కాయలతో ఉన్నాయి, పూతో ఉన్న. ఎందుకంటే వాటికి మనం లేడీస్ ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఎలా పుల్లటి పదార్థాలు ఇష్టమో మొక్కలకు కూడా అంతేనండి. చోహాన్ క్యూ పద్ధతిలో నేర్చుకున్నాను నేను. అందుకని కొన్ని ఐడియాలతో నేను ఇలా చేస్తాను. కొంచెం దోసపిండి, బెల్లం, మేకల ఎరువు, నీళ్ళు ఎంత బాగున్నాయో చూడండి అసలు. ఇట్లా మొక్కలకి నేను రోజు ఏదో ఒక లిక్విడ్ అయితే ఇస్తాను. ఇదిగోండి, ఈరోజు నేను సాయంత్రం ఈ టయానికి నేను ఇలా గోని సంచిలో మేకల ఎరువు, కొంచెం బెల్లం, దోసపిండి అండి, మన ఇంట్లో ఉన్న దోసపిండి, అది కూడా ఒక 4 గెరిట్లు ఈ నీళ్ళల్లో కలిపేసి ఉంచుకున్నానండి. సగం నీళ్ళు ఇలా మేకల ఎరువు నీళ్ళు దీంట్లోకి వచ్చినాయి. దీంట్లో సగం బెల్లం వేసాను. కిలో బెల్లంలో 1/2 కిలో బెల్లం దీంట్లో వేసా, 1/2 కిలో దీంట్లో వేసానండి. అస్సలు జీవామృతంలాగా ఎంత బాగా పులిసిపోయిందో చూడండి. అసలు నీళ్ళు చూడండి ఎంత బాగున్నాయో. మోటార్ వేస్తాను. అసలు ఎంత బాగున్నాయి చూడండి. మొక్కలకి ఇట్లా పోషకాలండి. మేకల ఎరువు, బెల్లం, కొంచెం మన దోసపిండి వేస్తే ఇట్లా పులిసిపోయి ఎంత బాగా పులిసిపోయిందో. ఎండాకాలం కదా బాగా పులిస్తుంది. ఇదిగోండి, ఇది మేకల ఎరువు. మేకల ఎరువు దీంట్లో కట్టే ఒక గన్నీ బ్యాగ్ కొనుక్కొచ్చా. గన్నీ బ్యాగ్, ఈ గన్నీ బ్యాగ్లో మేకల ఎరువు కట్టేసి వేసేసా. నీళ్ళు చూడండి ఎట్లా ఉన్నాయో. మేకల ఎరువు ఏదైనా ఎరువు వేసుకోవచ్చు మనం. చక్కగా ఎరువు ఇట్లా వేసేసి ఘనజీవామృతం, మన ద్రవజీవామృతం లాగా శనగపిండి వేసుకోవచ్చు. నేను దోసపిండి వేసాను. ఎంత బాగుందో చూసారా. ఇవి ఏం చేస్తాను ఇప్పుడు, ఈ నీళ్ళల్లో ఈ డ్రమ్ము పట్టేస్తాను కదా మొక్కలకి. సగం ఈ డ్రమ్లో నింపి మళ్ళీ మంచి నీళ్ళు రెండిట్లోనూ నింపుకుంటా. ఇట్లా 10 రోజులు ఇచ్చుకున్నామంటే ఎంత బాగుండా వస్తాయో మొక్కలు. ఏదోనండి సరదా అంతే. యాపిల్ చూపిస్తాను ఆగండి. యాపిల్ చూపించి అటు వెళ్తాను. యాపిల్ కాయలు 2 కాయలు నిలబడ్డాయి చూడండి. యాపిల్ చూసారా నిలబడ్డాయి. అసలు ఇక పైన పువ్వు అంతా ఇక పెద్ద నిచ్చెన కొనాలి నేను ఇప్పుడు ఇక వాటి కోసం. అసలు ఎప్పుడైనా ఆకు రాలిపోయినాక మనకి బాగా వస్తాయి, పూత వస్తుంది. ఏం కాసినాయండి వంకాయలు, ఏమొచ్చినాయండి. 4 నేను కోసినవి ఇక్కడే. నేను కోసిన చెట్లు ఇవి అసలు ఇక్కడే ఎంత బాగున్నాయి. నిన్న వీడియో తీసుకోవాలని నేను కొయ్యలేదు. ఎంత బాగున్నాయి అండి. రండి, కరివేపాకు చూడండి ఎంత బాగుందో. కరివేపాకు, జామ చూడండి ఆకులు రాలిపోయి ఎంత బాగా మొగ్గలు వచ్చేసినాయో. కాఫీ ఒకటేంటి, ఇటు చూడండి గబగబ చెబుతుంది కదా మన దొండపందిరి సూపర్గా బాగుతుంది. నాకు దొండకాయలు ఇన్ని కొయ్యాలని కోరికండి. చిన్న కుండీల్లో, పెద్ద ఖర్చు కూడా లేదు. మొక్క 15 రూపాయలకి తెప్పించుకున్నా.
పద్మ అండి అంటే ప్యాకింగ్ నాకు నీట్గా రాలేదండి, అందుకే మీకు నెంబర్ ఇవ్వలేదు. ఎందుకంటే అవి చచ్చిపోయినాయి అంటే మళ్ళీ బాధపడాలి. నేను వాటిని ఏం చేశానంటే ఇదిగోండి ఇట్లా వచ్చిన వాటిని ఇట్లా కప్పుల్లో పెట్టుకుని బతికించుకున్నా. నాకు ప్యాకింగ్ అయితే నాకు నచ్చల, అందుకు మీకు చెప్పలా. ఓకేనా? ఇదిగోండి రండి, ఇక్కడికి రండి. ఇదిగోండి, అబ్బా అసలు ఏం వంకాయలండి, బంగారు తల్లులు ఎట్లా కాసినాయండి, ఎంత బాగా కాసినాయండి, ఎంత బాగున్నాయండి, ఎంత బాగున్నాయండి. అసలు కోసుకొస్తానండి, ఇటున్నాయి. ఇగోండి ఇవి కోసుకుందాం. ఇగోండి ఆ పైకాయ ఎక్కర్లా. ఏది ఇదా? ఇదా? ఇదిగోండి బస్ ఏమున్నాయండి. ములగ చెట్టు కట్టుకోవాలండు, నాకు ములగ చెట్టు అంటే మహా ఇష్టం. అంకులు ఇటు రావట్లేదు, ఇదిగోండి అక్కడి నుంచే చూపిస్తారు. ఎంత దయనీయ చూడండి. అసలు వంకాయ పచ్చడి, నిలవ పచ్చడి పట్టుకుంటే ఉంటుంది సూపర్. ఎంత బాగున్నాయి, ఎంత బాగున్నాయి ఇవి. అబ్బా నాకే సంతోషంగా ఉంది, ఎంత బాగున్నాయో. అటు వస్తానండి, ఇక్కడ అయిపోయినాయి. చిన్నగా ఉన్నాయి, ఇంకో 2 రోజులు పోయినా కోస్తా. ఇదిగోండి ఇట్టించి వస్తుందా మళ్ళీ, ఇక్కడ ఏమున్నాయో చూసుకుని. ఇదిగోండి ఎంత బాగుందో. ఈసారి వంకాయలు చాలా బాగున్నాయి. అబ్బా అసలు ఈ చెట్టు ఏం కాసిందండి, ఒక్క చెట్టు. 12 గ్రో బ్యాగ్లో ఎన్ని పెడతారని అడిగారు. 2, 3. మన ప్లేస్ నా దగ్గర మొక్కలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఒక్కోసారి 4 కూడా పెట్టేస్తా. నేను ఎందుకు అంటే లిక్విడ్ పోషకాలు ఇచ్చుకుంటాను కాబట్టి. కొంచెం ముదురుగా ఉన్నాయే కోసాను ఇవాళ. ఓకే, మళ్ళీ ఇంకోసారి కోసుకుంటా. ఇగోండి ఇన్ని ఉన్నాయి, ఇటు రండి ఒకసారి. నిన్న చిక్కుడు అంతా తీసేసానండి, మొత్తం చిక్కుడు పాదంతా తీసేసాను. ఇదిగోండి తీసేసి దీంట్లో పెట్టేశాను నేను. ఇంక ఉగాది వస్తుంది, నాకు నేను పెట్టినవి చాలని తీసేసాను నేను. ఇదిగోండి అమ్మడి బీరకాయ కాస్తుంది, ఒక్కాయి. కొంచెం నేను తీగలు లాగేటప్పుడు కొన్ని తీగలు కూడా పోయినాయి, ఉంచేసా. మల్లెపూలు నిజంగా ఎన్ని కట్టిన దండలు, అంత బాగా మల్లి చెట్టు బాగా పోస్తుంది. నా కోరిక మల్లి చెట్టుకి పందిరేయాలని. మన ఇంట్లో మల్లెపూలు చూడండి ఎన్ని పూసినాయో, ఎంత బాగున్నాయో చూడండి. చూసారా అండి ఎన్ని మల్లెపూలు పూసినాయో ఈరోజు. నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మల్లెపూలు ఎలా ఉన్నాయో చూసి మీరే చెప్పండి, ఎన్ని రకాలు ఉన్నాయో. భలే పూసినాయండి, నిన్న పూసినాయి, ఈరోజు పూసినాయి, చాలా బాగా వచ్చినాయి. మన మిద్దె తోటలో 100 రూపీస్ టబ్లో ఇన్ని మల్లెపూలు పోస్తాం, నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మన మిద్దె తోటలో మల్లెపూలు చూడండి. ఇదిగోండి వేణి అంటారు కదా, మన ఛానల్లో నేను చేశానండి ఎలా కట్టాలి ఏంటి అనేది. నాకు ఇట్లా ఇష్టం. ఇదేమో ఇట్లా వచ్చినాయి. సునంద్ గారు వచ్చారు, చెప్పానుగా 10 సంవత్సరం పూలు ఫస్ట్ పూసినప్పుడు మేము అందరం చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకుంటాం. వేణి ఎట్లా ఉందో చెప్పండి నాకు. వేణి అంకుల్కి బాగాలేదు కదా, అంకుల్ నాకు వీడియో తీస్తానికి. ఇదిగోండి ఎంత వచ్చింది, ఎటు తిరిగినా రౌండ్ ఉంటుంది. వేణి జడ మీద పెళ్లి కూతుర్లకి పెట్టుకునేది. ఏమో అసలు ఏం చేస్తానో. ఇదిగోండి ఈ మట్టి అంతా ఎండబెట్టాలి ఇప్పుడు. మా అంకుల్ మల్లెపూలు చూపిస్తున్నారు. ఇదిగోండి ఈ మట్టిలన్నీ ఎండబెట్టుకుంటా, ఇక్కడే ఎండబెట్టేస్తా. తవ్వేసి వాళ్ళ తవ్వుడు సెక్షన్ పెట్టుకుంటా. తవ్వేసి వాటిని ఏం చేస్తున్నాను, మనం తీసిన ఈ మొక్కలు ఉంటాయి కదా, మట్టిలో వేసేసి పైన మట్టి కప్పేస్తున్నా. అసలు మొగ్గలేం మొగ్గలండి, ఎంత అందమండి. ఈ మల్లి తోటలో ఇట్లా తిరుగుతుంటే అబ్బా అసలు
సూపరు. ఎప్పుడైనానండి తక్కువ మట్టిలోనే మనం లిక్విడ్ పోషకాలు ఇస్తే సపోటాలు అట్లా కాసినట్టు కాస్తాయండి. అసలు ఒకటని వర్ణించను, ఏమని వర్ణించను, మన మిద్దె తోటను ఏమని వర్ణించను. నాకెందుకో తక్కువ మట్టి ఎక్కువ పోషకాలు, ఇదే సక్సెస్ అయ్యా నేనైతే మిద్దె తోటలో పెంచుతానికి. ఈ తక్కువ ప్లేస్లో కరివేపాకు చూడండి, కరివేపాకు ఇట్లా వస్తుంది కదా, ఈ పూలు తుంచేసేయాలి. పప్పుచారులు అట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది. లేదంటే ఇక్కడే వేసేయచ్చు. ఎక్కడుంది తుంచేస్తా, ఎప్పటికి వచ్చినప్పటికల్లా నేను కనపడతలే నాకు. తుంచేస్తాను అవన్నీ. ఇట్లా కనకాంబరం పూలు చూసారుగా, నేను చేసిన పని అది. ఇంకా ఆకుకూరలు కోసుకుని వస్తాను రండి, కొంచెం మీకు కోసేటప్పుడు చూపిస్తాను. ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాయి పక్షులు. అసలు కెమెరా క్యాప్షన్ చేయలేకపోతున్నాం, కెమెరాకి తీలేకపోతున్నారు. ఒకటేంటి ఇక్కడ నుంచి మిద్దె తోట చూస్తే, ఇంకోటి చూపిస్తా. ఇగోండి, కిలోన్నర పైన వచ్చినాయండి, కిలోన్నర పైన వచ్చినాయి. ఇక్కడ నుంచి చూడండి దానిమ్మ అస్సలు ఏమందంగా ఉన్నాయి, గులాబీ పూలు ఏమందంగా ఉన్నాయి. ఈ అందాన్ని ఏమని వర్ణించాలి మనం, చెప్పండి మీరే. ఎంత బాగా ఈసారి దానిమ్మకాయలు బాగా కాస్తాయండి కంపల్సరీ. మనకు ఓపిక ఉండి రోజు మన మట్టి నీళ్ళల్లో పోషకాలు ఇస్తే ఈ తోటకూరలు ఏంటి అసలు ఎట్లా పెరుగుతాయో. మీకు 2 తోటకూరలు చూపించి మిగతాయి నేను కోసుకొచ్చేస్తాను, కోసుకొచ్చినా చూపిస్తా. పండల అంటే పండలేదు అన్నాను, పట్టుకునే లోపే రాలిపోయింది. అక్కడ పెట్టేసి వస్తారు, జేబులో వేసుకోండి. లేకపోతే ఇదిగోండి ఎంత బాగుందో చూడండి తోటకూర. నిజమండి, ఆ నీళ్ళు ఇచ్చాను మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు. ఫాతిమా వాళ్ళకి చెప్పాను నీళ్ళు పోయండి, ఆ నీళ్ళు అంటే రోజు ఆ నీళ్ళు పోస్తాం. డ్రమ్లో నీళ్లు పెట్టారు, మరలా వాళ్ళు పోసేసిన నీళ్ళు రేపొద్దునకి డ్రమ్లో నింపుకుంటే మనకి మరలా మొక్కలకి అట్లా ఇచ్చేస్తామే. ఇదిగోండి ఎంత బాగుందండి అసలు. ఒకటని ఏమి వర్ణించను నేను, 2 ఇట్లాగే కోస్తాను. అసలు బోన్సాయి మల్బరీ అయితే ఇరగ్గాసేసింది. ఇదిగోండి చిన్న కుండీలో పెట్టా, ఇదిగోండి ఎట్లా ఉన్నాయి చూడండి. అసలు ఒకటే కాదు, ఇదంతా కాయలే. అసలు సూపరు నిజంగా, ఇది చాలా మంచిది. ఇదిగోండి ఎంత బాగున్నాయి చూడండి. తోటకూర ఫస్ట్ తోటకూర తుంచేసి నేను తర్వాత పాలకూర కోసేసుకుంటానే. ఫస్ట్ తోటకూర అంతా గిల్లుకొస్తా. ఇట్లా ఎంత బాగా వచ్చినాయి చూడండి ఆకుకూరలు. అసలు ఒకటేనే ఏముంది, ఆ నీళ్ళు అంత బాగా పనిచేసినాయి. ముళ్ళ తోటకూర వచ్చింది, అక్కడక్కడ మొలిసింది. నేను ముళ్ళ తోటకూరని అయితే కూరలో వేయట్లే, కానీ మంచిదంట. డెలివరీ అయిన వాళ్ళు ఆ ముళ్ళ తోటకూర కూర తింటే పాలు బాగా పడతాయి అంట, పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉంటుందని చదివా నేను. ఇది ముళ్ళదే, మేకల ఎరువులో నుంచి వచ్చినాయి నాకు అవి. ఎంత బాగా పెరిగినాయి చూడండి, మీకు పెరిగినవి కోసుకొస్తా. ఎంత బాగా పెరిగిందో చూడండి. ఇంత నాకు అసలు ఇట్లా కోసుకుంటే ఎండాకాలం ఆకుకూరలు ఎంత బాగుంటాయో. ఇక్కడ ఒక్కసారి రండి, చిన్న కుండీలో 12x12 గ్రో బ్యాగ్లో ములగ విత్తనాలు కొనుక్కొచ్చాను కదా, ఎంత పొడవు ఉందో చూడండి. అది రేపు కోసుకుందాం. ఇట్లాగే రండి. ఈ ములగం విత్తనానికి ఉంచుకున్న ఒక కాయ కొయ్యమాకండి శ్రీనివాస్ గారు గబిక్కిన. ఇది విత్తనానికి, ఈ కాయ విత్తనానికి ఉంచా. ఎందుకంటే చిన్న కుండీలో నాకు చాలా బాగా కాస్తుంది దిగుబడి ఇచ్చే కాయ. అందుకని నేను విత్తనాలు సేకరించలేకపోతున్నానండి. లేకపోతే సేకరించవచ్చు, కానీ నాకు నిజంగా టైం. కోసుకొచ్చేసేయండి. అంటే అక్కడక్కడ ఇట్లా మొలిసినాయండి. నేను సమ్మర్లో ఆకుకూరలు కొనను, మన ఇంట్లో సరిపోతాయి. పద్మాంటి తోటకూర విత్తనాలతో ఎట్లా చేస్తున్నావు కూర అని అడిగారు. ఇట్లాగే కట్ చేసేసి వేసేస్తున్నా. విత్తనాలు వేస్తానంట నరాలు బలహీనత తగ్గిపోతుందని చదివాను. ఇదిగోండి మాకు పెద్ద మాల వస్తుంది మా ఇంటి వెనక మాల. ఇక నాకు ఎండ వస్తుందో రాదో కూడా తెలీదు, వచ్చేసింది మాలు. ఏం అందంగా ఉన్నాయండి మామిడికాయలు చూడండి ఒకసారి.
ఇట్లా అంటేనే పట్టుకుంటేనే ఆనందం వేరు. ఈ బంగారు తల్లి మామిడి చెట్టు మన చెట్టు అయితే ఇదిగోండి తోటకూర ఎంత వచ్చింది. కొంచెం చుక్కకూర పాలకూర ఉంది, కొయ్యిపోతే పువ్వు వచ్చేస్తుంది, అది కూడా కోసుకొచ్చేస్తానే. ఇది ఇక్కడ పెడుతున్నాను. నేను ఆకుకూరలు వేస్ట్ చేయకూడదు మనం. పోతే ఏమవుతుందంటే పువ్వు వచ్చేస్తుంది, అందుకని కోసుకొచ్చేస్తానండి. ఇదంతా కోసి చూపిస్తా. అదిగో అక్కడ చుక్కకూర ఇవన్నీ కోసుకొస్తా. లేట్ అయిపోతుంది మీకు కాదు, నేను మీకు ఇంత ఆకుకూరలు ఇస్తా అంటే నీకు కోసుకుంటాకి బద్ధకం ఏంటి అన్నట్టు ఆకుకూరలు చూస్తున్నాయి. కొయ్యలేకపోయానమ్మా అన్నా నేను వాళ్ళ. ఇట్లా వస్తా అంటే నాకు ఏదో ఒక పురుగు కానీ ఏదో కనపడుతుంది, చేతిని మించిన ఆయుధం లేదంట. ఇవన్నీ పట్టుకుని కిందకి వెళ్దాం, కింద చూపిస్తా. ఎంత హ్యాపీ అండి. కిందకి వెళ్దాం పదండి. ఏమండి మిరియాలు చూడండి, పచ్చిమిరియాలు ఎన్ని వచ్చినాయో. ఈ పచ్చిమిరియాలతో కూడా కూర వండుకోవచ్చు. మనం మిక్సీలో వేసి రుబ్బేసుకుని చికెన్ ఫ్రైకి అన్నిటికీ చాలా బాగుంటుంది. ఇది పచ్చిది. ఇగోండి ఎండితే ఈ సీసాడైన ఒక చెట్టి నాకు నేను ఇంత వాడుతూ వస్తున్నా. అంకుల్కి మిరియాలు వేసి పాలు కాస్తా. మన ఇంట్లో పండిన మిరియాలు ఎక్కడ దొరకవు కదా ఆర్గానిక్. ఇగోండి నేను ఇంట్లోనే ఆరబెట్టుకుంటే ఈ కలర్ అయిపోయినాయి. నిజంగా నాకైతే ఏమండి ఎప్పుడైనా సాధించి మనం పండించినప్పుడు రైతు ఎంత సంతోషపడతాడండి. నిజంగా ఆనందం పండించిన రైతుకే తెలుస్తుంది. నిజం చెబుతున్నా. నాకు అందుకు నేను మొక్కలు అంకులకి కానీ అందరికీ హెల్త్ బాగోపోయినా నేను అందరికీ అన్నీ చేస్తా. నా మొక్కలను కూడా వాళ్ళతో పాటు నేను వదిలిపెట్టను. ఎందుకంటే వదిలితే ఒక్కరోజు మనం పట్టించుకోలేదనుకోండి అవి చనిపోతాయి, ఇబ్బంది ఉంటుంది వాటికి. మా రెహానాకి థ్యాంక్స్ చెబుతున్నా. ఎందుకంటే నేను 5 రోజులు హాస్పిటల్కి వెళ్తే నీళ్ళు పోయమంటే చెప్పాను. ఆ డ్రమ్ముల్లో నుంచి ఇట్లా ఇట్లా కనెక్షన్ ఇచ్చుకున్నాం కదా, ఇబ్బంది ఏం పడలా. వాళ్ళు నీళ్లు పోసి బతికిచ్చారు మొక్కల్ని. నేను వచ్చేవరకు ఇన్ని వంకాయలు కాసినాయి, ఇంత తోటకూర ఫ్రై, చుక్కకూర, పాలకూర, ఈ రెండు కలిపి కలగలుపు పులుసు. ఇది మిరియాలు మన రసాల్లోకి దేంట్లోకైనా వాడుకుంటాను. ఎంత హ్యాపీ. ఈ హ్యాపీనెస్ చాలండి. నాకు ఎంత స్ట్రెస్ ఉన్నా ఈ మొక్కల్లోకి వెళ్ళిపోతాయి. నాకు అసలు అదేమి గుర్తుండదు. అందరూ అడుగుతారు ఎందుకు ఇంత పని చేస్తున్నావు అని. ఆనందం చేసే వాళ్ళకి తెలుస్తుంది, ఆ మొక్కలకు తెలుస్తుంది. చెప్పాను కదా ఆ పక్షి సంతోషాన్ని నేను అసలు చెప్పలేకపోతున్నా. అంత ఎగిరిందండి నన్ను చూసి. నేను వీళ్ళ పిల్లలతో చెప్పా, ఒరే పక్షి ఏంటిరా శ్రీమంతు యశ్వంత్ ఇట్టా ఎగురుతుంది నా దగ్గరికి అంటే, అది నిన్ను బాండింగ్ చేసుకుంటాక నువ్వు చేయబెట్టు నీ దగ్గరికి వచ్చేస్తుంది కొన్ని రోజులకి అంటున్నారు. చూద్దాం. ఓకేనా అండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఎంత బాగా పండించుకుంటున్నాం సింపుల్గా సేంద్రియ విధానాల్లో. కోడిగుడ్లు, వంట నూనెలు ద్రావణం, నేను గానగ నూనె, వేప నూనె అన్నీ కలుపుకుంటాను. అది కంపల్సరీ వారానికి 2 రోజులు ఇస్తాను. మిగతాదేమో ఇలా ఎరువులు ఇస్తాను. అవి లేనప్పుడు చెక్క పొడిలు అవి కూడా ఇవ్వచ్చు. అసలు ఏమీ లేదనుకోండి, మనం బియ్యం కడిగిన నీళ్ళు, వెట్ గ్రైండర్ నీళ్ళు చూపిస్తాను నేను ఎప్పుడు అట్లా పెట్టుకుంటా. వాటిల్లో బెల్లము ఇంత శనగపిండి వేసి పోసేయండి మొక్కలకి. ఓకే అండి, ఉంటానండి. బై అండి.